హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై గుడ్ న్యూస్. సీఎం చంద్రబాబు. ఏపీ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 11న జరిగిన సమీక్ష సమయంలో ఆయన ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో చర్చించి పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌కు సంబంధించి అనేక కీలక అంశాలు జారీ చేశారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, సీఎం ఆదేశాలు. సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన ముఖ్య అంశాలు ఇవే. ఆర్థికేతర ఫైళ్లను పెండింగ్‌లో ఉంచరాదు. ఆయా శాఖల అధికారులు ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలి అని ఆదేశించారు. ఆఫీస్ ఫైల్స్ క్లియరెన్స్ వేగవంతం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలి. ఆర్థిక ఫైళ్ల సమీక్ష. బడ్జెట్ అంశాలను పరిశీలించి ఫైనాన్స్ సంబంధిత ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలి. ఫైళ్ల ఆలస్యంపై సీరియస్ వార్నింగ్. కొన్ని శాఖల్లో ఫైళ్లను 6 నెలలు లేదా ఏటా ఆలస్యం చేయడం సరైన పద్ధతి కాదని ఏపీ సీఎం హెచ్చరించారు. ఇక ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. వేతనాల చెల్లింపులు. సీఎం చంద్రబాబు గారు ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల 1వ తేదీనే ఇవ్వాల్సింది అని ఆయన స్పష్టం చేశారు. 22,507 కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులు ఇప్పటి వరకు అయితే విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇకపై వేతనాల ఆలస్యాన్ని తగిన చర్యల ద్వారా నివారించేందుకు, అంటే ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఆదేశాలైతే జారీ చేశారు. మెగా డిఎస్సి త్వరలో. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు. ప్రభుత్వ నిబద్ధత మరియు విధానాలు. ప్రభుత్వ పనితీరు మెరుగుపరిచేందుకు ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ సీఎంకు సమీక్ష నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్ సమయానికి జరగాల్సిందే అని స్పష్టం చేశారు. సగటు ఫైల్స్ క్లియరెన్స్ సమయం. కొన్ని శాఖల్లో 3 రోజుల్లో ఫైల్స్ క్లియర్ అవుతున్నా మరికొన్ని శాఖల్లో ఆలస్యంగా కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వ విధానాలు త్వరితగతిన అమలు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధికారులకు సీఎం హెచ్చరిక. సీఎం చంద్రబాబు స్పష్టంగా హెచ్చరించారు. ఫైళ్లను ఏవైనా కారణాల వల్ల కూడా పెండింగ్లో ఉంచే వ్యవస్థను తాము అంగీకరించబోమని, ఆర్థిక మరియు ఆర్థికేతర ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే తమ పెండింగ్ బిల్లులను పొందే అవకాశం ఉంది.